అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆల్రెడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారిప్పుడు. అంటే మొన్నటి వరకు సీబీఐ కస్టడీలో ఉండి మళ్ళీ ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ. తర్వాత ఇవాళ సీబీఐ కేస్ అంటూ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్ట్‌లో నడిచింది. మళ్ళీ వాయిదా అన్నారు. ఇప్పుడు మళ్ళీ కస్టడీకి ఇచ్చారు సీబీఐకి. అంటే ఏం జరుగుతుంది సార్? కస్టడీ అంటే ఈ కవిత బయటికొచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే బెయిల్‌కి నా ఆరోగ్యం బాలేదు, నా పిల్లాడికి చదివించాలి అని చెప్పేసి చాలా సార్లు బెయిల్‌కి అప్లై చేసింది. అవన్నీ రిజెక్ట్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం. అసలేం జరుగుతుందంటారు? అంటే మనం చూసుకుంటే గత నెలలో ఈడీ ఆఫీసర్స్ హైదరాబాద్ వచ్చి కవిత గారిని ఇక్కడ నుంచి అరెస్ట్ చేసుకొని ఢిల్లీ తరలించడం అంతా జరిగింది. అరౌండ్ 5:20 అప్పుడు ఏమో అరెస్ట్ చేశారు, సాయంత్రం పూట అరెస్ట్ చేసి ఆమెను ఇక్కడ నుంచి ఢిల్లీకి తరలించడం జరిగింది. తర్వాత ఢిల్లీలో ఈడీ వారి కస్టడీలో పెట్టుకొని వారి తర్వాత మరుసటి రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి గౌరవ హౌస్ రెవెన్యూ కోర్టు వారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆమెని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈడీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అంటే మొదట తీసుకున్న కస్టడీ రోజులు సరిపోక తర్వాత వాళ్ళు ఎక్స్టెన్షన్ కోర్టు అని జరిగింది. తర్వాత ఎక్స్టెన్షన్ కూడా గ్రాంట్ చేశారు. అంటే కస్టడీలో కూడా కవిత గారు పూర్తిగా సహకరించలేదు అనేది కూడా ఒక అభియోగం ఈడీది. సో ఈడీ అభియోగం ఏంటి, ఆమె ఏమడిగినా మాకు తెలియదు, పూర్తిగా గుర్తులేదు అని చెప్పడము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈడీ వారి ప్రశ్నించేది కూడా తన పైన ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆడిటర్ బుచ్చిబాబు ఏదైతే వాంగ్మూలం ఇచ్చి నేను అప్రూవర్గా మారిపోతున్నానని వాంగ్మూలం ఇచ్చి బుచ్చిబాబు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆడిటర్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని కూడా ఈమెను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి స్కామ్స్ జరిగినప్పుడు ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలంటే, ఆర్థిక లావాదేవీలు చూడాలంటే పూర్తి స్థాయిలో దానికి అవసరమైంది ఆడిటర్ మాత్రమే. సో ఇందులో ఉన్నటువంటి ఆడిటర్ క్లియర్ కట్గా చాలా వరకు ఈడీకి చెప్పేశారు అనేది మనకు అర్థమవుతున్న విషయం. సో నేను అప్రూవర్గా మారాను, నేను సరెండర్ అయిపోతున్నాను, మొత్తం చెప్పేస్తున్నాను ఆడిటర్ ఎప్పుడైతే పోసుకొచ్చినట్టు ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా సో అది బౌన్స్ బ్యాక్. అంటే అవన్నీ ఖచ్చితంగా వీళ్ళు ఇంటరాగేషన్ అంటే నెక్స్ట్ ఈమెను ఎంక్వైరీ చేసినప్పుడు ఖచ్చితంగా వాడతారు. సో ఇప్పుడు ఈడీ వారు ఆల్మోస్ట్ అన్ని రోజుల విచారణ తర్వాత ఆమె నుంచి ఇంకా రాబట్టాలి లేదు అనుకున్న తరుణంలో ఆల్రెడీ ఆమెను మళ్ళీ తిహార్ జైలుకి పంపించడం జరిగింది. ఇప్పుడు సో తిహార్ జైలుకి పంపించిన తర్వాత అంటే ఈడీ చూసేది ఎక్స్క్లూజివ్ మనీ లాండరింగ్ మీద మాత్రమే. అంటే లావాదేవీలు ఎలా జరిగాయి, ఏ స్థాయిలో ఏ అకౌంట్లో ఫండ్స్ అయింది, ఫండ్స్ ఎలా డివైడ్ అయ్యాయి, ఎక్కడెక్కడ పెట్టుబడుల రూపంగా మార్చారు. అంటే వీళ్ళు తెచ్చినటువంటి ఈ సొమ్ముని అంటే కనపడకుండా చేసినటువంటి ఈ మనీ లాండరింగ్లో ఏమవుతుందంటే, ఫస్ట్ వీళ్ళు బయట నుంచి తెచ్చినటువంటి సొమ్ముని ఏదైతే చేస్తారో దాన్ని నిదానంగా సిస్టంలోకి చొప్పిస్తారు. అంటే దాన్ని స్ట్రీమ్ లైన్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. సో ఇది ఎలా చేస్తున్నారు అన్నది మాత్రం ఈడీ పట్టుకుంటుంది. వీళ్ళకి రెవెన్యూ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా తెలుసుకుంటుంది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా బ్లాక్ మనీగా మారింది, మళ్ళీ దీని నుంచి వైట్ మనీగా వీళ్ళు ఎలా కన్వర్ట్ చేస్తున్నారు అనేది ఈడీ చూస్తుంది. సో దాని తర్వాత ఇప్పుడు ఈడీ వారు ఆ పనిలో నిమగ్నమైన తర్వాత ఇప్పుడు సిబిఐ వారు కూడా కవిత మీద అభియోగాలు పెట్టడం జరిగింది. అంటే సిబిఐ వారికి ఇది ఎక్కువ వాళ్ళ ఏదైతే అలిగేషన్ ఏది ఉందో ఇదంతా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కిందకు వస్తుంది. అంటే అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కవితను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజాప్రాతినిధ్య చట్టాలకు లోబడి ఉండాల్సిన వ్యక్తి అయ్యిండి, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తి అయ్యిండి మరొక ప్రజాప్రతినిధులకి లంచం ఎరచూపి అంటే అవినీతిని వాళ్ళ చేత అవినీతికి ప్రోత్సహించేలా చేసి అవినీతిని చేయించడం అనేది చేశారా లేదా అన్నది మాత్రం సిబిఐ తన ఎంక్వైరీలో తను బయటపెట్టాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళ పని వచ్చేసి పూర్తిగా మనీ లాండరింగ్ చూసుకుంటే వీళ్ళు అవినీతి జరిగిందా లేదా అనే అంశాన్ని చేస్తారు. అంటే అవినీతి జరగకపోతే కనుక అంత దూరం ఆవిడ అక్కడ దాకా అరెస్ట్ అయిన రోజులు ఉండరు. అంటే ఇందులో కూడా మీరు ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ఆర్థిక నేరాలని చాలా సీరియస్గా పరిగణించాలని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు లోగడ వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అంటే ఆర్థిక నేరస్తులకి ఒక్కసారి మనం బెయిల్ ఇవ్వడము లేదా ఆర్థిక నేరస్తుల్ని స్వేచ్ఛగా వదిలేయడం అంటే నిందితులు వీళ్ళని ప్రస్తుతానికి మనం నిందితులుగానే అని చెప్పాలి, వీళ్ళకి బెయిల్ ఇవ్వడము ఇలా ఎప్పుడైతే మనం సిస్టంలో ఎంటర్టైన్ చేయడం జరగడం ఉంటుందో ప్రజలు వీళ్ళ మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంటుంది సిస్టమ్ మీద అని చెప్పేసి. సో ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా ఉండాలి అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పడం కూడా జరిగింది. బెయిల్ విషయానికి వస్తే కనుక నిజంగా బెయిల్ రావడం చాలా కష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి చాలా రోజులుగా బెయిల్ రిజెక్ట్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ 18 నెలలు అయిపోయింది.
ఆయనకి బెయిల్ రిజెక్ట్ అయింది. అంటే వీళ్ళ మీద అలిగేషన్ ఏంటి, ఢిల్లీలోనే కాదు వీళ్ళు గోవా ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ మనీ ద్వారా వీళ్ళు యూజ్ చేశారు. గోవాని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు అనేది కూడా ఒక అలిగేషన్ ఉంది ఇందులో. సో, సిసోడియాకి రాలేదు. కేజ్రీవాల్ 2 సార్లు అక్కడ ఢిల్లీ హైకోర్ట్ వారిని అప్రోచ్ అయినా, సుప్రీం కోర్ట్ వారిని అప్రోచ్ అయినా కేజ్రీవాల్‌కి చుక్కెదురైంది. సో, ఇలాంటి తరుణంలో గనక బెయిల్ రావడం నిజంగా టఫ్ అనే చెప్పుకోవాలి. ఇవాళ సీబీఐ కస్టడీకి ఇచ్చినా గానీ, సీబీఐ వారికి ఎలాంటి వాంగ్మూలం ఇస్తారు, సీబీఐ వారు ప్రశ్నించే ప్రశ్నలు అంటే అవినీతికి మిమ్మల్ని ప్రేరేపించడం ఏంటంటే లిక్కర్ పాలసీ మీద, ఫ్రేమింగ్ ఆఫ్ పాలసీ మీద ఎక్కువ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 60-40% బేసిస్‌లో మీకు ఎక్కడెక్కడ ఎలా డైల్యూట్ అయ్యాయి, ప్రైవేట్ వ్యక్తులు ఎంత తీసుకున్నారు, మీరు ఎంత వేశారు, ఏ కంపెనీలకు ఎలా తరలించారు, ప్రభుత్వానికి ఎవరెవరు ఎర చూపారు, ఇవన్నీ గనక వీటిపైన సీబీఐ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంత కష్టం ఉన్న తరుణంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వాళ్ళని వదిలేస్తారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎవరు మాట్లాడుకోరు అని చెప్పేసి చాలామంది అంటే అటు రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అది పాసిబుల్ అవుతుందంటారా? అంటే ఇంత పెద్ద స్కామ్‌ని పెద్ద స్కామా, చిన్న స్కామా సెకండరీ. కానీ ఈ స్కామ్‌లో ఇంతమంది అంటే బహిర్గతం అయ్యారు. బయటకు తెలిసిపోయింది. ఎలా అంటారు? అంటే పాసిబుల్ అవుతుందంటారా? అంటే ఇవి రాజకీయ కక్షలా ఇంకోటి అనేది పక్కన పెడితే అవి ఇది అంటే ఇది సామాన్యులు ఇప్పుడు మామూలుగా బయట ఎంతమందైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రతి చాయ్ పాయింట్ దగ్గర మాట్లాడుకున్నది, ప్రతి కిల్లీ డబ్బా దగ్గర మాట్లాడుకున్నవన్నీ ఇవన్నీ పాయింట్స్ కాదు. అంటే ఇప్పుడు నిజంగానే ఆవిడ ఆ స్కామ్ అనేది అవ్వకపోయి ఉంటే కనుక నిజంగా ఇంత పెద్ద ఇదై ఉండేదా? అంటే బయటికి రావడానికి అవకాశం ఉందే కదా! ఏదైనా స్ట్రాంగ్ సాలిడ్ ఎవిడెన్స్ ఈడీ దగ్గర లేకపోయి ఉంటే 100% కవితకి బెయిల్ వచ్చేది. ఆవిడకే కాదు, మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ వచ్చేది. అంటే వీళ్ళ దగ్గర దేర్ ఈస్ ఎ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. వీళ్ళ దగ్గర ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదన్నా ఏజెన్సీ దగ్గర ఉన్న తరుణంలో మాత్రమే వీళ్ళకి బెయిల్ వచ్చేటువంటి అవకాశం కష్టం. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే మీరన్నట్టుగా వాళ్ళకి నిజంగా బయటికి రావచ్చా ఎలక్షన్ స్టంటా అంటే, ఎలక్షన్ స్టంట్ అనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అభియోగాలు మోపడ్డాయి అంటే ఖచ్చితంగా అది ఎన్నాళ్ళకైనా సరే వాళ్ళు క్లియర్ చేసుకోవాలి కదా! జీవితకాలంలో ఎప్పటికైనా సరే వాళ్ళ ఎలిగేషన్ వచ్చిందంటే ఎలిగేషన్‌ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ పైన ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అభియోగాలే అనుకుందాం. ఇన్ కేస్ బీజేపీ రాజకీయ కక్షలు మీరన్నట్టుగా సెంట్రల్‌లో రాజకీయ కక్షలు పెట్టి అభియోగాలు మోపుతున్నారనుకుంటున్నాం. కవిత గారికి ఇంకా అవకాశం ఉంది నామినేషన్ వేయడానికి. ఆవిడ ఎంపీగా నామినేషన్ వేయొచ్చు కదా! ప్రజాక్షేత్రంలో వచ్చి ఆవిడ పోరాడి ప్రజల్లో నిజంగా పార్టీ మీద విశ్వాసం ఉన్నారని చూపించొచ్చు కదా! కేసీఆర్ గారు ఇవాళ ఆ పార్టీ పెద్ద ఆయనే కవిత తరపున ప్రచారం చేసి కవిత గారిని గెలిపించుకోవచ్చుగా. కేటీఆర్ బయటున్నారు. కేటీఆర్ ప్రచారం చేసి గెలిపించుకోవచ్చు కదా! హరీష్ రావు ఉన్నారు. ట్రబుల్ షూటర్ అని చెప్తారు పార్టీలో. హరీష్ రావు గారు ప్రచారం చేసి గెలిపించొచ్చు కదా! అంటే ఇలాంటి హేమీలు ఇంకా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి దిగ్గజాలు ఇంకా అందరూ ఉన్నారు కదా! మరి వాళ్ళందరూ కవిత గారి చేత నామినేషన్ వేయించి ఇవాళ మా ప్రజాక్షేత్రంలో మా కవితకి ఇంత మద్దతు ఉంది, కవితను కోరుకుంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు అని చెప్పొచ్చు కదా! అంటే ఇవన్నీ ఏంటంటే మామూలుగా గాలికి 100 మాటలొస్తాయి. రానివ్వండి. అవి సరదాగా ఏ చాయ్ డబ్బా దగ్గరో, కిల్లీ డబ్బా దగ్గరో మాట్లాడుకునే మాటలైతే కాదు కదా! ఈడీ ఇన్వాల్వ్ అయిందంటేనే దేర్ షుడ్ బి అన్ ఎకనామిక్ అఫెన్స్. మనీ లాండరింగ్ కేసు వచ్చిందంటేనే ఎకనామిక్ అఫెన్స్ ఉండి తీరాలి. ఎకనామిక్ అఫెన్స్ లేకుండా అంటే ఆర్థిక నేరం లేకుండా ఇంత పెద్దవాళ్ళని అంటే ఒక రకంగా రాజకీయంగా పలుకుబడి వాళ్ళు పెద్దవాళ్ళే సొసైటీలో. అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఉంచాల్సిన అవసరం లేదు కదా! మనం చూసాం ఇండియాలో చాలా పెద్ద పెద్ద వాళ్ళని జయలలిత కూడా తప్పించుకోలేకపోయారు ఆ రోజుల్లో. అవునా కదా! జైలుకి తప్పించుకోలేకపోయారు. తర్వాత సీఎంలుగా చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేకపోయారు. అంటే రాజకీయ కక్షలనే కాదు, ఒక్కసారి అభియోగం అనేది మోపితే ఎన్నాళ్ళైనా లైఫ్ టైమ్‌లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. తప్పు చేయలేదని. కానీ ఇంతవరకు అది జరగలేదు కదా! ఎనీవే సార్. థాంక్ యూ సార్.